అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ సంస్కృతి. చాలా మంది మధ్యలో మెదిలే ప్రశ్న ఏంటంటే, మనిషికి దైవభక్తి ఎందుకు కావాలి? సనాతన ధర్మంలో దైవభక్తి అనేక కారణాల వల్ల చాలా అవసరం. తత్వశాస్త్రం విస్తారమైన గ్రంథాలు, అభ్యాసాలు మరియు నమ్మకాలను కలిగి ఉంటుంది. అయితే దైవిక భక్తిని ఎందుకు ప్రాథమికంగా పరిగణిస్తారో వివరించడానికి కొన్ని ప్రధాన సూత్రాలను స్వేదనం చేయవచ్చు. దైవిక అంటే మోక్షం. సనాతన ధర్మంలో జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని సాధించటం లేదా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. ఈ ముక్తిని పొందే ప్రధాన మార్గాలలో దైవభక్తి ఒకటి. దైవం పట్ల అచంచలమైన భక్తి ద్వారా ఒక వ్యక్తి తన అహంకారాన్ని అధిగమించి బ్రహ్మంతో ఏకమైన తన నిజమైన స్వయాన్ని గ్రహించగలడు, అంటే ఆత్మను గ్రహించగలడు. ఇక రెండవది మనస్సు మరియు హృదయ శుద్ధి. భక్తి మనస్సు మరియు హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అహం, కోపం, అసూయ మరియు ద్వేషం వంటి మలినాలను తొలగిస్తుంది. ఈ శుద్ధీకరణ ప్రక్రియ వ్యక్తుల ప్రేమ, కరుణ మరియు వినయం వంటి సద్గుణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. శుద్ధి చేయబడిన హృదయం ఆధ్యాత్మిక పురోగతికి మరియు దైవిక ఉనికిని అనుభవించడానికి అవసరమైనదిగా పరిగణించబడుతుంది. ఇక మూడవది దయ మరియు దైవిక మద్దతు. దైవభక్తి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. మానవ జీవితంలోని పరిమితులు మరియు సవాళ్లను అధిగమించడానికి ఈ దయ చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది. దైవిక మద్దతు మరియు మార్గదర్శకత్వం భక్తులకు జీవితంలోని కష్టాలను నావిగేట్ చేయడానికి మరియు వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగతికి సహాయపడుతుంది. ఇక శరణాగతి మరియు శక్తిపై విశ్వాసం పెంపొందించటం. భక్తి శరణాగతి మరియు దైవంపై నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఈ లొంగుబాటు వ్యక్తులు తమ ఆందోళనలు మరియు అనుబంధాలను విడిచిపెట్టి ఉన్నత శక్తిపై విశ్వాసం ఉంచడంలో సహాయపడుతుంది. ఈ శరణాగతి ద్వారా జీవితంలోని బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మనస్సుకు శాంతి మరియు సంతృప్తి కలుగుతుంది. ఇక ఆనందం మరియు ఆనందాన్ని అనుభవించటం. ప్రార్థన, జపం మరియు పారాయణం వంటి భక్తి క్రియలలో నిమగ్నమైన ఆనందం మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ అభ్యాసాలు దైవంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తాయి. భక్తి జీవితాన్ని అర్థం మరియు పరిపూర్ణతతో నింపుతుంది. దైవం పట్ల భక్తి తరచుగా ధర్మానికి కట్టుబడి ఉంటుంది. ఇది వ్యక్తులు వారి దైనందిక జీవితంలో మార్గనిర్దేశం చేసే నైతికతను అందిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రోత్సహిస్తుంది. జ్ఞానానికి మార్గం మరియు ధ్యానం. భక్తి తరచుగా జ్ఞాన మరియు ధ్యానం వంటి ఇతర మార్గాలకు పరిపూర్ణకమైనదిగా కనిపిస్తుంది. భక్తి ద్వారా ఒక వ్యక్తి లోతైన జ్ఞానం మరియు ధ్యానం కోసం అవసరమైన వినయం మరియు భక్తిని అభివృద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధికి మరింత సమగ్రమైన విధానాన్ని సులభతరం అవుతుంది. రామనామము మరియు హనుమాన్ చాలీసా. రామనామాన్ని స్మరణ, హనుమాన్ చాలీసా పఠనం మంత్ర ధ్యానం యొక్క ఒక రూపంగా పరిగణించవచ్చు. మంత్రాలు పవిత్రమైన శబ్దాలు లేదా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న పదాలు మరియు వాటి పునరావృతం మనస్సు మరియు స్పృహపై పరివర్తన ప్రభావాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో ముఖ్యమైన గ్రంథాలలో ఒకటైన భగవద్గీత భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. పరమాత్మను పొందేందుకు మరియు ఒకరి నిజ స్వరూపాన్ని గ్రహించేందుకు భక్తి ఒక శక్తివంతమైన సాధనమని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు. 12వ అధ్యాయం భక్తి యోగంలో కృష్ణుడు అచంచలమైన విశ్వాసం మరియు ప్రేమతో తనను ఆరాధించేవారు తనకు ప్రత్యేకంగా ప్రియమైన వారని మరియు చివరికి విముక్తిని పొందుతారని వివరించారు. మన సనాతన ధర్మంలో దైవభక్తి చాలా అవసరం, ఎందుకంటే అది ఆధ్యాత్మిక శుద్ధికి దారితీస్తుంది, దైవిక అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది, శరణాగతి మరియు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, ఆనందం మరియు నేర్పును తెస్తుంది, నైతిక చట్టాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి ఇతర మార్గాలను పూర్తి చేస్తుంది. భక్తి ద్వారా వ్యక్తులు దైవంతో ఐక్యత యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించగలరు. ఇప్పుడు అర్థమైందా దైనందిక జీవితంలో భక్తి మనకెందుకు అవసరము అనేది? జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.